హలో! నమస్తే. సో, ఈరోజు నేను మీతో ఉచిత సలహా ఈ విషయం గురించి షేర్ చేసుకుందామని చేస్తున్న ఈ వీడియో. సో, ఇది సలహా కాదు. నేను అర్థం చేసుకున్నది నేను షేర్ చేసుకుంటున్నా అంతే. అయితే ఉచిత సలహా అనేది చాలా ప్రమాదకరం, అవమానం. ఇంకొకళ్ళకి ఉచిత సలహా ఇవ్వటం అనేది వాళ్ళని అవమానించటం. ఒక వ్యక్తికి సిగరెట్ అలవాటుంటే, సిగరెట్ మానేయి అని చెప్పడం చాలా ఈజీ. ఉచిత సలహా. దీనిలో మన అహం ఆనందపడతది. అవతల వాళ్ళ అహం బాధపడతది. వాళ్ళు ఊరుకుంటారా? అది ఎనక్కొస్తది. వేరే రూపాల్లో వస్తదది. అప్పుడు వాళ్ళ అహం ఆనందపడతది. మన అహం బాధపడతది. ఇలాగా ఒకళ్ళ అహాన్ని ఇంకోళ్ళు బాధ పెట్టుకుంటూ, వాళ్ళ అహాన్ని ఆనందపరుచుకుంటూ సాగించేదే ఈ ఉచిత సలహాల జీవితం. సో, ఎవరి సలహాలు వినరు. సో, సలహాలివ్వటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఈ విషయం గురించి ఓషో గారు 'అతతో భక్తి జిజ్ఞాస ఓం అతతో భక్తి జిజ్ఞాసలో' ఏమని చెప్పారు డిస్కోర్స్‌లో ఆయన ఏం చెప్పారంటే, ఒకడు ఒక గురువు దగ్గరికెళ్ళి, "అయ్యా! నేను ఈ రోజు నుంచి దీక్ష తీసుకుందాం అనుకుంటున్నా. నన్ను శిష్యుడిగా మీరు అంగీకరిస్తారా?" అని అడిగితే, "నాయనా అది అంత సులువైన విషయం కాదు. నువ్వు అడవికి పోవాలి, కట్టెలు తీసుకురావాలి, వంట చేయాలి, ఇల్లంతా ఆశ్రమం అంతా శుభ్రం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక రోజున నాకు అనిపిస్తది, వీడికి దీక్ష ఇవ్వాలి, ధ్యానం చెప్పాలి అని. అంతవరకు మరి అది నీకు ఇష్టమైతే మనం స్టార్ట్ చేద్దాం" అంటాడు ఆయన. సాగిద్దాం, మనం మొదలు పెడదామంటే ఆయన చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, "ఇది చాలా కష్టతరంగా ఉంది. ఎన్నాళ్ళు పడుతుంది ఇలాగా?" అంటే, "సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, జన్మే పట్టొచ్చు. తెలీదు నాయనా" అంటాడు. అంటే, "అయితే ఇది వద్దులేండి. గురువు కావాలంటే ఏం చేయాలంటే?" "గురువు కావాలి అంటే నాయనా ఇలా కూర్చొని నాలాగా ఉపదేశాలు ఇస్తా ఉంటే చాలు" అని ఇచ్చాడాయన. అంటే, అయితే ఇదేదో చాలా బావుంది గదా! నేను గురువే అవుతా అంటాడు. అందరికీ ఇదే గురువే గావాలి. ఎందుకనంటే, ఇట్స్ ఎ ఇగో ఫుల్‌ఫిల్లింగ్. అహానికి సంబంధించిన విషయం. మనిషి అహం కోసం ఏమైనా జేస్తాడు. తల కింద పెడతాడు, కాళ్ళు పైన పెడతాడు. అందరూ గురువయిపోవాలి. ఇదే గురువు అవ్వాలి అనుకుంటారు. దానికోసం ఏమైనా జేస్తారు. దానికోసం బట్టలు లేకుండా ఎళ్లి శ్మశానంలో కూర్చోమన్నా కూర్చుంటాడాడు. సో, అహం నడిపిస్తుంది అని తెలియకపోతే మనిషి చాలా బాధకు గురి చేసుకుంటాడు, గురి అవుతాడు, గురి చేస్తాడు అందరిని. సో, ప్రేమతో జీవితం సాగాలి. ప్రేమే దైవం. కాబట్టి ఉచిత సలహాలు ఇవ్వటం కోసమే ఇదంతా. మనిషి, మనిషి పిల్లల్ని ఎందుకు కంటాడు? ఉచిత సలహాలు ఇవ్వటం కోసం. ఈనే ఆడి బయటోళ్ళకిస్తే ఊరుకోరు గదా! అదే పిల్లలైతే బలహీనులు. కాబట్టి అలా జెప్తాడు, "నాన్న నువ్వు లాయర్ గావాలి నాన్న. నాన్న అలా చేయకూడదు. ఇలాగే చేయాలి." మనం అనుకుంటాం, మనం మంచి చెప్తాం అనుకుంటాం. కానీ మనం దాని వెనక మన అహం ఎంత ఆనందపడుతుందో ఎవరు గ్రహించరు ఇది. సూక్ష్మ స్థితి ఇది. సూక్ష్మంగా జరిగిపోతా ఉంటది. పిల్లలు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు పెద్దయినాక, ఈళ్ళు ముసలోళ్ళయినాక ఎనక్కొస్తదది. కర్మ కమ్స్ బ్యాక్. సో, అందుకనే ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఉచిత సలహాలు చాలా ప్రమాదకరమైనది. ఎవరైనా వచ్చి అడిగితే అది వేరే విషయం. అంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మనం చెప్పొచ్చు. అడగకుండా ఏది ఇవ్వకూడదు. మన యొక్క శక్తి కూడా చాలా విలువైనది. వేస్ట్ చేసుకోకూడదు. ఇది నేను చేస్తున్నాను. ఎవరిని చేయమని చెప్పట్లా. సో, మళ్ళీ అది ఉచిత సలహా అయిపోద్ది. ఓకే. సో, హ్యావ్ ఎ వండర్‌ఫుల్ జర్నీ.